లావు పెద్ద కోడలు, పొగరుబోతు చిన్న కోడలు, అత్త పార్ట్ 1. ఒక ఊర్లో రాములమ్మ అనే ఆవిడ ఉండేది. ఆవిడకి 2 కొడుకులు. కొడుకులిద్దరికీ పెళ్లి చేసేసింది. తోటి కోడలిద్దరూ తూర్పు పడమరలు. ఒకరికి ఒకరు అస్సలు పొంతనే ఉండేది కాదు. పెద్ద కోడలు పేరు జానకి, చాలా మంచిది, కొంచెం లావుగా ఉండేది. చిన్న కోడలు పేరు కవిత, గడుసుది, తిండి పిచ్చిది కూడా, సన్నగా నాజుగ్గా ఉండేది. ఒకరోజు జానకి వంట చేస్తూ ఉండగా కవిత వచ్చి, ఏం చేస్తున్నావక్కా? బోండాలు చేస్తున్నా, తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద పెట్టు అని అంది. బోండాలు చూడగానే కవితకి నోరూరింది. ఆ గిన్నె పట్టుకుని వెళ్తూ, ఇన్నున్నాయి, ఇందులో ఒకటి తింటే గుర్తుపడతారా ఏంటి అని అనుకుంటూ ఒకటి తీసుకుని తిన్నది. అది తినేసి, ఇంకోటి, ఇంకొకటి, ఇంకోటి అని అనుకుంటూ సగం గిన్నె ఖాళీ చేసింది. మిగతా సగం పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉండగా అత్తా మామల మాటలు వినపడి అక్కడే ఆగి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంది. ఏమయ్యా, నీకో ముచ్చట చెప్పాలే. ఏంటో చెప్పు. ముసలితనం వచ్చేసింది, ఏ పని చెయ్యలేకపోతాన్నా. ఇంకెన్ని రోజులని కుటుంబాన్ని ఎల్లదీసే బాధ్యతలు భుజాన మీద వేసుకునేది చెప్పు. ఇప్పుడేమంటావే, సూటిగా చెప్పు. మనకి 2 కోడళ్ళున్నారు కదా, వాళ్లల్లో ఒక్కరికి ఇంటి బాధ్యతలు అప్పగిద్దాం అని అంది. ఆ మాటకి నారప్ప కాసేపు ఆలోచనలో పడి, ఆలోచన బాగానే ఉంది, కాని మనకి 2 కోడళ్ళు కదా, ఒకరికి బాధ్యత అప్పగించి ఇంకొకరికి ఇవ్వకపోతే బాధపడతారేమోనే. అదే నిజమే, కాని ఎవరైతే కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించగలరో వాళ్ళకే ఇద్దాం. సరే చూద్దాం తీ. ఈ రోజు నుంచి కోడళ్ల పనితనం, గుణం అన్నీ చూసి తొందరలోనే ఆ నిర్ణయం తీసుకుందాం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళ మాటలన్నీ కవిత చాటుగా ఉండి వింటూ ఉంది. అమ్మా, పెద్ద ప్లానే వేశారు. మీ ప్లాన్ లీక్ అయిపోయింది కదా అని అనుకుంటూ చేయి చాపి ప్రమాణం చేస్తూ, ఈ రోజు నుంచి ఉత్తమ కోడలిగా నటిస్తూ ఈ ఇంటి పెత్తనాన్ని చేజిక్కించుకోవడానికి అన్ని రకాల ఎత్తులు వేస్తానని చచ్చిన మా తాత మీద ప్రమాణం చేస్తున్నాను అని ప్రమాణం చేసి అక్కడి నుంచి అత్తమామల దగ్గరికి వెళ్లి చాలా వినయంగా, అత్తమ్మా, ఇదిగోండి మీకోసం బోండాలు చేశాను అని అవి అక్కడ పెట్టి, ఈరోజు ఏం కూరొండమంటారత్తమ్మా? ఏదో ఒకటి చెయ్యమ్మా, అన్నీ నాకు చెప్పి చెయ్యాలా ఏంటి? మీకు నచ్చింది చేసి పెట్టడం కోడలిగా నా బాధ్యత కదత్తమ్మా, మీరు చెప్పండి ఏం వండమంటారో అని అంది. కోడలి ప్రేమకి ముచ్చటపడ్డ రాములమ్మ భర్త వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ కవిత వైపు తిరిగి, సరే ఆలు టమాటా చెయ్యవే. సరే అత్తమ్మా అని అనుకుంటూ అక్కడి నుంచి వెనక్కి తిరిగి వంటింట్లోకి వస్తూ ఉంది. వంటింట్లో జానకి అన్ని పనులు పూర్తి చేసేసింది. కవిత వచ్చి, అయ్యో అక్క, కూరుండేసావా? అత్తమ్మ ఆలు టమాటా చేయమంది, ఇప్పుడు ఎలా? నువ్వేం కంగారు పడకు, నేను వండింది కూడా ఆలు టమాటానే. ఆ మాట విని కవిత, వండేసావా? అమ్మయ్యా, అయితే మన పని ఈజీ అయిపోయింది అని మనసులో అనుకుని పైకి, సరే అక్క, వంట చేసి అలసిపోయినట్లున్నావు, నువ్వెళ్ళి కూర్చో అక్క, నేను మీ అందరికీ వడ్డిస్తాను అని అంది. జానకి సరే అని అక్కడి నుంచి వెళ్లి అత్తతో పాటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. కాసేపటికి కవిత అన్నీ పట్టుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి, అత్తమ్మా, ఈ కూరేసుకోండి, మీరు చెప్పారని నేనే దగ్గరుండి చేశాను, ఆలు టమాటా అని అంది. ఆ మాట వినగానే జానకి షాక్ అయింది. నువ్వు చేసావా? అసలు నువ్వు వంటింట్లోకి ఎప్పుడొచ్చావు? అత్త తిన్నాక చెప్తా నీ సంగతి, ఇప్పుడు కాదు అని మనసులో అనుకుంటూ ఉంది. రాములమ్మ తినేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న జానకి కవితతో, ఏ కవిత, కూర నువ్వు వండావా? ఎప్పుడే అని అంది. కొంచెం భయపడ్డ కవిత, అదక్కా, అత్తమ్మ నన్ను పిలిచి ఈరోజు ఆలు టమాటా నువ్వే వండాలి అని పిలిచి మరీ చెప్పారక్కా. నేను వండలేదని తెలిస్తే తిడతారేమో అని అలా చెప్పానక్కా, నన్ను క్షమించు అని అంది. ఆ మాటలు విని జానకి నిజమే కావచ్చు అని అనుకుని, అవునా, సర్లే, ఎవరు వండితే ఏంటి, అత్తమ్మకి నచ్చింది, అది చాలు
అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే కవిత, పిచ్చి అక్క, అత్తమ్మకి నచ్చితే వచ్చేదేంటో ముందు ముందు నీకే తెలుస్తది అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళింది. ఆ రోజు నుంచి అత్తామామల ముందు ఉత్తమ కోడలిగా నటిస్తూ ఉంది. ఇంకొక రోజు ఉదయం నిద్రలేచి టైం చూసి, అమ్మో ఏడైపోయింది అని అనుకుంటూ గబగబా లేచి హాల్లోకి వచ్చింది. హాల్లో అత్త లేదు. అది చూసి, ఏంటి రోజు ఈ టైంకి ఇక్కడే కదా అత్తమ్మ ఉండేది, ఇప్పుడు లేదేంటబ్బా అని అనుకుంటూ పెరట్లోకి వచ్చి చూసింది. పెరట్లో కూడా అత్త లేదు. అక్కడి నుంచి వంటింట్లోకి వచ్చి, అక్క అత్తమ్మ లేదు, ఎక్కడికెళ్ళింది? అదా, అత్తమ్మకి జ్వరమంట. ఇందాకే మామయ్య చెప్తూ పొలానికెళ్లారు. ఈ జ్యూస్ అత్తమ్మ కోసమే చేస్తున్నా. ఇదిచ్చి ఇంకేమైనా కావాలేమో అడగాలి అని అంది. ఆ మాట వినగానే కవిత మొహంలో నవ్వొచ్చింది. హై, అత్తమ్మకి జ్వరమంట. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ కావద్దు. అత్త దగ్గర మినిమం మార్కులు కొట్టేయాలి అని మనసులో అనుకుంటూ పైకి, అయ్యో అవునా, నేనసలు చూడనేలేదు. ఆ జ్యూస్ ఇలా ఇవ్వక్క, అత్తమ్మకిచ్చి ఇంకేమైనా కావాలేమో అడిగొస్తాను అని అనుకుంటూ అక్క చేతిలో నుంచి గ్లాస్ పట్టుకుని అత్తమ్మ గదిలోకి వచ్చింది. రాములమ్మ మంచం మీద పడుకొని ఉంది. అత్త దగ్గరికి వచ్చి, అత్తమ్మా జ్వరం వచ్చిందా? డాక్టర్ని పిలిపించమంటారా? ఇదిగోండి, ముందు ఈ జ్యూస్ తాగండి అత్తమ్మా అని అత్తకి జ్యూస్ ఇచ్చింది. ఇంకా ఏమైనా కావాలంటే నన్నే అడగండి అత్తమ్మా, మీరస్సలు మంచం దిగొద్దు అని అంటూ ఉంటే తన చిన్న కోడలు ఎంత మంచిదో అని మనసులో అనుకుంటూ ఉంది. నువ్వెంత మంచిదానివే, నీకున్నంత మంచి గుణంలో కొంచెమైనా గా పెద్దదానికి ఉండుంటే ఎంత బాగుండు. అది కనీసం అత్తమ్మ ఎట్లా ఉంది అని అడగడానికి కూడా రాలేదు అని మనసులో అనుకుంటూ ఉంది. అత్త సైలెంట్గా ఉండటం చూసి, ఏంటి అత్త అస్సలు మాట్లాడట్లేదు, ఏమనుకుంటుంది మనసులో, ఆమెనే అడుగుదాం అని మనసులో అనుకుని, ఏంటత్తమ్మా ఆలోచిస్తున్నారు? మీరేం భయపడకండి, మీకేం కాదు. నాకు జ్వరం అని ఎవరు చెప్పారే నీకు? ఎవరో చెప్తే తెలుసుకుంటామా అత్తమ్మా? మన ఇంట్లో మనుషులకి ఏమైనా అయితే ఆటోమేటిక్గా తెలిసిపోతుందత్తమ్మా అని అంది. ఆ మాటకి రాములమ్మ ఆనందపడుతూ ఉంది. అవును, నిజం చెప్పావు. నేనెప్పుడు నిజాలే చెప్తానత్తమ్మా, మీకేం భయం లేదు. నేను దగ్గరుండి అన్నీ చూసుకుంటాను కదా. ఉండండి, మీకు టాబ్లెట్ తీసుకొస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి బయటకొస్తూ ఉంది. గుమ్మం దగ్గర నిలబడ్డ జానకిని చూసి కవిత షాక్ అయింది. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.